వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. పార్టీలకు అతీతంగా సాగుతున్న సమిష్టి కృషి ప్రగతికి సోపానంగా మారుతోందనే చెప్పవచ్చు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిలు పార్టీలకు అతీతంగా సమిష్టి కృషి చేస్తుండడాన్ని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు శుభ పరిణామంగా పరిగణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జడ్చర్ల నియోజకవర్గానికి IIIT కళాశాల, పట్టణానికి బైపాస్ రోడ్డు, బెంగళూరు కోదాడ జాతీయ రహదారుల విస్తరణ, బాలనగర్ మండలంలో నవోదయ విద్యాలయం మంజూరుకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ సమిష్టిగా కృషి చేస్తున్నారు. పార్టీలు వేరైనా వాటిని ఎన్నికలకే పరిమితం చేసి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని చెప్పవచ్చు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ పలు ముఖ్యమైన శాఖల గురించి కేంద్ర మంత్రులను కలిసి తమకు కావాల్సిన సదుపాయాలు వారికి వివరించారు. వాటి సాధనలో కృషి చేయడం జిల్లా ప్రజలందరినీ అబ్బురపరిచిందని చెప్పవచ్చు. గతంలో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు జడ్చర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా వారు ఇలాంటి వాటిని ఆచరించిన దాఖలాలు తక్కువే అని చెప్పవచ్చు. పాలమూరు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన డీకే అరుణ, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలు ఇలాంటి వాటిని ఆచరిస్తుండడం శుభపరిణామంగా భావించవచ్చని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నాయకుల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనడంతో పాటు భవిష్యత్తులో ప్రతి విషయంలో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ పరిణామాలు ఆయా పార్టీల నాయకుల మధ్య నెలకొన్న వైషమ్యాలను సైతం రూపుమాపే అవకాశం మెండుగా ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావడం శుభ సూచకమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.